చెప్పినట్టు చంద్రబాబు నాయుడిని రోడ్లో ఈ కేసుల కోసం కొట్టాలంటే నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? ఎందుకంటే ముగ్గురు హీనుళ్ళు, ముగ్గురు రౌడీ షీటర్లు, రేపులు, గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళతో పోల్చి చంద్రబాబు నాయుడిని వాళ్ళలాగా లేడని చెప్పి రోడ్డు మీద వచ్చి కొట్టమంటావా బాబు గారిని? ఈరోజు మేము అడుగుతున్నాం, నీ గురించి మాట్లాడతాం, వాళ్ళ గురించి పక్కన పెట్టు. 31 కేసులు ఉన్నాయి నీ మీద. ఈడీ కేసులు 7, సిబిఐ కేసులు 11. ఇప్పుడు నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. చెప్పుతో కొట్టాలా లేదా? నువ్వే చెప్పని అడుగుతున్నావు. సరే, 3,452 3,452 టైమ్స్ నువ్వు కోర్టు అడ్జర్న్మెంట్ తీసుకున్నావు, కోర్టులో వాయిదాలు తీసుకున్నావు. దానికి నిన్ను చెప్పుతో కొట్టాలా? అది ఒక వరల్డ్ రికార్డ్. 3,452 సార్లు కోర్టు కేసుల్లో వాయిదా తెచ్చుకున్న ఏకైక మగాడు హాఫ్ టికెట్. అది మగోడు కాదు, ఏకైక హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సరే, పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకున్నాం. హూ ఈజ్ హూ ఆఫ్ ది లీగల్ ఇండస్ట్రీ? హరీష్ సాల్వే, అభిషేక్ సాంఘ్వి, ముకుల్ రోహత్గి, ఇటువంటి పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకొని ఈరోజు నువ్వు జైల్లో నుంచి తప్పించుకొని కేసుల్లో ఈ రోజుకి కూడా ట్రయల్ చేయకుండా నువ్వు బయటపడుతున్నావంటే దేనివల్ల అని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక్కొక్క లాయర్కి, నేను చెప్పిన పేర్లలో ఉండే లాయర్లు పెద్ద లాయర్లు అంటే సుప్రీంకోర్టు లాయర్లు, ఒక్కొక్కరికి 12 నుంచి 25 లక్షల వరకు ఫీజులు కట్టాలి. ఒక రోజుకి కాదు, ఒక గంటకి. ఒక రోజైనా ఒక గంట అయినా ఒక్కసారి కోర్టుకు వస్తే ఒక సుప్రీంకోర్టు పెద్ద లాయర్ సుప్రీంకోర్టుకి నీ కేసు మీద వస్తే 12 నుంచి 25 కోట్ల వరకు, 25 లక్షల వరకు వాళ్ళ ఫీజు ఉంటాయి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ రోజుకి ఆల్మోస్ట్ మా లెక్క ప్రకారం 6,904 కోట్ల రూపాయలు, 3,904 crores ఈరోజు ఓన్లీ లీగల్ ఫీజ్లో జగన్ ఖర్చు పెట్టినాడని మా అంచనా. ఎందుకంటే ఈ రోజుకి ఈ కేసులు స్టార్ట్ అయ్యి 5,000 రోజులు అయింది. 5,000 రోజులు, ఒక రోజు 2 రోజులు కాదు. చిన్న కేసులు అరెస్ట్ చేస్తే కరెక్ట్గా సంవత్సరంన్నరలో కేసు తీర్పిచ్చేస్తా ఉన్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, 5,000 రోజులైంది జగన్మోహన్ రెడ్డి హాఫ్ టికెట్. ఈ రోజు కూడా నీ మీద వేసిన కేసుల్లో ఈరోజు ఒక్క విచారణ ఒక్క కేసులో కూడా జరగలేదు. అసలు ట్రయల్ మొదలే కాలేదు. దీనికి నిన్ను చెప్పుతో కొట్టాలా అని మేము అడుగుతున్నాం. డబ్బు అడ్డం పెట్టుకొని, అంటే జైల్లో ఉండకూడదు. జైలు తప్పించుకోవాలంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1,39,00,000 ఒక రోజుకి ఖర్చు అవుతా ఉంది. ఆయన ఖర్చు పెట్టిన డబ్బులకి ఆయన ఇన్ని రోజులు బయట జైలుకి పోకుండా ట్రయల్ లేకుండా ఆపేడంటే రోజుకి 1,39,00,000. పొద్దున్నే నిద్ర లేయంగానే 1,39,00,000 పక్కన పెట్టాల జైలు బయట ఉండాలంటే. ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి, నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా? నిన్ను చెప్పుతో కొట్టాలా లేదా అని మేము అడుగుతున్నాం. సరే, 5,000 రోజులు అంటే ఈ కేసు జరిగింది ఎప్పుడు? ఆల్మోస్ట్ 2004 to 2009, 2004 నుంచి 2009లో ఈ కేసులు జరిగినాయి. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ రోజు సాక్షుల వయసు ఎంత? ఆ రోజు సాక్షుల వయసు యావరేజ్గా 50 నుంచి 55 ఏళ్ళు వేసుకుంటాం. ఈరోజు ఎంత? ఆల్మోస్ట్ 68 years, 68 ఏళ్ళకి వచ్చేసారు సాక్షులు.
ఏమి గుర్తుంటాయి 5,000 రోజుల తర్వాత అని అడుగుతున్నాం. సాక్షులు కొంతమంది చనిపోయారు అంటే నీ డబ్బు అడ్డం పెట్టుకొని నువ్వు తప్పు చేయకపోయి ఉంటే ఈ విధంగా నువ్వు ఇన్ని వాయిదాలు ఎందుకు వేసుకుంటావని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము, ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5,000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39,00,000 ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒక నాయకుడు మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి. రోడ్డు మీదకి వస్తే చెప్పుతో కొట్టాలి. ఈరోజు నేను అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా, కామన్ సెన్స్ ఉందా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని రేప్ చేసి